నెక్స్ట్ 5th క్లాస్ ఇంగ్లీష్లో 4th లెసన్ ఏ బిగ్ సర్ప్రైజ్. ఇందులో గ్లోసరీ చూద్దాం. గ్రో, ఇంక్రీజ్ ఇన్ సైజ్ ఆర్ అమౌంట్. వీడ్, ఏ ప్లాంట్ విచ్ డిస్టర్బ్స్ ద గ్రోత్ ఆఫ్ కల్టివేటెడ్ ప్లాంట్స్. ఇన్సెక్ట్, ఏ క్రియేచర్ విత్ 6 legs and a segmented body. Worm, an animal with a long soft body without a backbone or limbs. Pour, flow or cause to flow. Blossomed, produced flowers. Tiny, very small, at once, immediately. Raised, lifted or moved upwards or into an upright position. Pretty, attractive in a delicate way. Weeping, crying, display, show. Lalita sowed some tomato seeds. లలిత కొన్ని టమాటో సీడ్స్ని నాటింది. షీ ప్లాంటెడ్ దెమ్ ఇన్ ద గార్డెన్, ఆమె గార్డెన్లో నాటింది. షీ పుల్లుడ్ ఎవ్రీ వీడ్, ఆమె కలుపు మొక్కల్ని తీసేసింది. అంటే సోడ్, ప్లాంటెడ్, పుల్లుడ్ ఇవన్నీ కూడా గతంలో జరిగిపోయిన పనులు. ద అండర్లైన్ వర్డ్స్ షో ద యాక్షన్స్ హ్యాపెండ్ ఇన్ ద పాస్ట్. ఇక్కడ అండర్లైన్ చేయబడ్డ వర్డ్స్ అన్నీ కూడా గతంలో జరిగిపోయిన పనులు. We add ed to some verbs to form the simple past tense. Some verbs take different forms. మనము కొన్ని వర్డ్స్కి ఈడి అనేది యాడ్ చేయడం వల్ల అది సింపుల్ పాస్ట్ టెన్స్లోకి మారిపోతుంది. ఇక్కడ చూడండి, సౌడ్ ఈడి, ప్లాంటెడ్ ఈడి, పుల్లుడ్ ఈడి, ఇలా ఈడి యాడ్ చేయడం వల్ల ఇవి పాస్ట్ టెన్స్లోకి మారిపోతాయి. కానీ కొన్ని వర్బ్స్ అలా యాడ్ చేయకుండా కూడా ఉంటాయి. Some verbs take different forms: eat, ate, drink, drunk, feel, felt. Some other verbs do not change to form the simple past tense. కొన్నేమో ఈడి యాడ్ చేయడం వల్ల పాస్ట్గా మారిపోతాయి. కొన్ని ఈడి యాడ్ చేయకుండా కూడా ఈట్, ఏట్, డ్రింక్, డ్రంక్, ఫీల్, ఫెల్ట్ ఇలా కూడా పాస్ట్ టెన్స్లోకి మారిపోతాయి. ఇంకా కొన్ని ప్రజెంట్లో అయినా పాస్ట్లో అయినా సేమ్ ఉంటాయి. అలాంటివి కొన్ని ఇక్కడ చూడండి. కట్, కట్, పుట్, పుట్. ప్రజెంట్లో అయినా కట్ అని యూజ్ చేస్తాం, పాస్ట్లో అయినా కట్ అని యూజ్ చేస్తాం. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విత్ ద ఫాస్ట్ ఫామ్ ఆఫ్ ద వర్బ్ గివెన్. మనకిక్కడ బ్రాకెట్లో ప్రజెంట్ ఫామ్ ఇచ్చాడు. మనకిచ్చిన ఇక్కడ సెంటెన్స్లో డాష్లో ఇక్కడ ఇచ్చిన ప్రజెంట్ ఫామ్ని పాస్ట్ ఫామ్గా మార్చి ఇందులో రాయమని చెప్పాడు. చూడండి, ఐ డాష్ ఏ లయన్ ఇన్ ద జూ. సికి ఫాస్ట్ ఫామ్ సా. మై అంకుల్ కేమ్ టు సీ అస్ లాస్ట్ సండే. కమ్ అనేది ప్రజెంట్ ఫామ్, కేమ్ అనేది పాస్ట్ ఫామ్. వి డాష్ వెరీ లేట్ లాస్ట్ నైట్. స్లీప్ అనే ప్రజెంట్ ఫామ్కి స్లెప్ట్ అనేది పాస్ట్ ఫామ్. శివ డ్రే ఏ పిక్చర్ ఎస్టర్డే. అమిత్ బ్రాట్ హిస్ క్రికెట్ బ్యాట్ టు స్కూల్. సమ్వన్ బ్రోక్ ద విండో ప్యాన్ ఎస్టర్డే. ఐ సేవ్డ్ ₹100 ఇన్ మై కిడ్డీ బ్యాంక్. లూసీ గేవ్ మీ ఏ ప్రెజెంట్ ఆన్ మై బర్త్డే. ఫాదర్ టూక్ us అవుట్ ఫర్ డిన్నర్ లాస్ట్ నైట్. మదర్ బేక్డ్ కుకీస్ ఫర్ us ఎస్టర్డే. ఇవన్నీ కూడా మనకు ఇక్కడ ఇచ్చిన ప్రజెంట్ ఫామ్కి పాస్ట్ ఫామ్స్. మనకి లెసన్లో ఇచ్చిన పల్సెస్ వెజిటేబుల్స్ చూద్దాం. గ్రీన్ గ్రామ్, బెంగాల్ గ్రామ్, రెడ్ గ్రామ్, హార్స్ గ్రామ్, బ్లాక్ గ్రామ్. వెజిటేబుల్స్ బిటర్ గార్డ్, యాంగ్లర్ గార్డ్, స్నేక్ గార్డ్, బాటిల్ గార్డ్. Someone has stolen my beautiful tomato. I am going to take my chickens to the district exhibition. Why don't you take your big tomato to the exhibition? How did my tomato get here? ఇక్కడ అండర్లైన్ చేయబడ్డ వర్డ్స్ని అబ్జర్వ్ చేయండి. హ్యాస్, యామ్, డూ, డిడ్. The words has, am, do, did in these sentences are not main verbs. Main verbs కావు. They support the main verbs.
స్టోలెన్, గోయింగ్, టేక్ అండ్ గెట్. మనకు సెంటెన్స్లో ఇచ్చిన స్టోలెన్, గోయింగ్, టేక్ అండ్ గెట్ అనే మెయిన్ వర్బ్స్ ఉన్నాయి కదా, ఈ మెయిన్ వర్బ్స్కి ఇవి జస్ట్ సపోర్ట్ చేస్తున్నాయి అంతే. దట్ ఫాలో దెమ్, దీస్ ఆర్ కాల్డ్ హెల్పింగ్ వర్బ్స్ ఆర్ యాక్సిలరీ వర్బ్స్. ఇక్కడ మెయిన్ వర్బ్ కాకపోయినా కూడా మెయిన్ వర్బ్కి హెల్ప్ చేస్తూ సపోర్ట్ చేస్తూ ఉండే ఈ వర్డ్స్ని హ్యాస్, యామ్, డూ, డిడ్ ఇలాంటి వాటిని హెల్పింగ్ వర్బ్స్ లేదా యాక్సిలరీ వర్బ్స్ అంటాం. ద యాక్సిలరీ వర్బ్ డూ అండ్ ఇట్స్ అదర్ ఫార్మ్స్. యాక్సిలరీ వర్బ్స్లో డూని యూస్ చేసాం కదా, డూకి ఇంకా చాలా ఫార్మ్స్ ఉన్నాయి. అవేంటో చూద్దాం. డస్, డిడ్ అండ్ డన్ appear only in questions and negative sentences, but sometimes the words like do, be, is, am, are, was, were may appear in sentences as main verbs as well. మనకి ఇక్కడ డూ వర్బ్స్ ఉన్నాయి కదా, బీ ఫార్మ్స్ ఉన్నాయి కదా, బీ ఫార్మ్స్ ఈజ్, యామ్, ఆర్, వాజ్, వర్ అనేవి మెయిన్ వర్బ్స్ కాకపోయినప్పటికీ కొన్ని సెంటెన్స్లో ఇవే మెయిన్ రోల్ యూజ్ చేస్తాయి, మెయిన్ వర్బ్స్గా కూడా వర్క్ చేస్తాయి. ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. యు ఆర్ లేజీ, ఇక్కడ మెయిన్ వర్బ్ లేదు, జస్ట్ హెల్పింగ్ వర్బ్ ఆర్ అనే ఉంది. యు ఆర్ లేజీ అంటే నువ్వు ఒక సోమరి. మనకి ఇక్కడ మెయిన్ వర్బ్ లేకపోయినా కూడా హెల్పింగ్ వర్బ్తోనే ఈ సెంటెన్స్ అనేది పూర్తి అర్థాన్ని ఇస్తుంది. ఇలా మనకు బీ ఫార్మ్స్ అనేవి సెంటెన్స్లో మెయిన్ రోల్ ప్లే చేస్తాయి. రాజేష్ ఈజ్ ఏ బాయ్, ఐ డిడ్ ఇట్, షీ డస్ సంథింగ్ యూస్ఫుల్ ఎవ్రీ డే, రాధా హ్యాస్ డన్ హర్ వర్క్, ఐ ఆమ్ ఏ సింగర్, దే వర్ వెరీ హంగ్రీ. ఇక్కడున్న ఏ సెంటెన్స్లో కూడా మెయిన్ వర్బ్ లేదు, కానీ ఈ హెల్పింగ్ వర్బ్సే ఈ సెంటెన్స్ మొత్తాన్ని పూర్తి అర్థం ఇచ్చేలా చేశాయి. కాబట్టి హెల్పింగ్ వర్బ్స్ అనేవి కొన్ని సెంటెన్స్లో మెయిన్ వర్బ్స్గా కూడా వర్క్ చేస్తాయి. రీడ్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ అండ్ అండర్లైన్ యాక్సిలరీస్. ఇక్కడ ఉన్న సెంటెన్స్ రీడ్ చేసి ఈ సెంటెన్స్లో ఉన్న యాక్సిలరీ వర్బ్స్ని అండర్లైన్ చేయమన్నారు. చూద్దాం. ఐ ఆమ్ వర్కింగ్ యాజ్ ఏ టీచర్, యామ్. హీ ఈజ్ ఏ ప్లేయర్, ఈజ్. హీ ఈజ్ ప్లేయింగ్ క్రికెట్. ఇక్కడ మెయిన్ వర్బ్ ఉంది కాబట్టి ఈజ్కి అండర్లైన్ చేయకూడదు. అరుణ ఈజ్ ఏ డాక్టర్, ఈజ్. షీ ఈజ్ వేరింగ్ ఈజ్ ఏ వైట్ కోట్. ఇక్కడ యాక్సిలరీ వర్బ్ ఉన్నప్పటికీ హెల్పింగ్ వర్బ్ ఉన్నప్పటికీ ఇక్కడ వెర్బ్కి మాత్రమే హెల్ప్ చేస్తుంది కాబట్టి దీన్ని అండర్లైన్ చేయొద్దు. రాజు ఈజ్ ఏ రైటర్, ఈజ్. హీ ఈజ్ రైటింగ్ ఏ స్టోరీ. రఘు వాజ్ డూయింగ్ హిస్ హోంవర్క్ వెన్ హిస్ ఫాదర్ కేమ్, వాజ్. We were writing our exam at 2 p.m. yesterday. Were. It has rained in the morning. Has. I have completed my breakfast. Have. The exhibition is packed with audience. Is. I am suffering from fever. Am. The cattle is grazing in the field. Is. We are watching TV now. Are. The trees have created a beautiful scene. Have. These are all the auxiliary verbs. Next, conventions of writing. ఇక్కడ మనకిచ్చిన ప్యాసేజ్లో స్పెల్లింగ్ మిస్టేక్ ఉంటే కరెక్ట్ చేయాలి. ఇట్ వాజ్ విక్రమ్స్ బర్త్డే బట్ నోబడీ విష్డ్ హిమ్. There was a knock at the door. He opened the door. Surprise! Happy birthday, Vicky! Shouted his friends. చూద్దాం ఇక్కడ కరెక్ట్. ఇట్ వాజ్ విక్రమ్స్ బర్త్డే, కామా, బట్ నోబడీ విష్డ్ హిమ్, ఫుల్ స్టాప్. దేర్ వాజ్ ఏ నాక్ ఎట్ ద డోర్, ఫుల్ స్టాప్. హీ ఓపెన్ ద డోర్, క్యాపిటల్ హెచ్, కామా. సర్ప్రైజ్! హ్యాపీ బర్త్డే, విక్కీ, inverted commas. Shouted his friends, full stop. Next, 5 friendly farmers అనే కన్వర్జేషన్లో గ్లోజరీ చూద్దాం. chore, the work we do regularly. plow,
Dig the earth with a large tool with blades. Pen. A place where pigs are kept. Ripe. Ready to be eaten. Tumble. Fall quickly without control.